విద్యుత్ శాఖకు చెందిన కాంట్రాక్ట్ ఉద్యోగులు విజయవాడలో ఆందోళన బాట పట్టారు. డిమాండ్ల పరిష్కారం కోసం చలో విజయవాడ కార్యక్రమం చేపట్టారు. ఒక్కసారిగా వేలాది మంది కార్మికులు రైల్వే స్టేషన్ ప్రాంతానికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ రోజు తమ సమస్యలు పరిష్కరించకపోతే రేపటి నుంచి నిరవధిక సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 25,000 మందికి కాంట్రాక్ట్ కార్మికులు విద్యుత్ శాఖలో పనిచేస్తున్నారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించడం లేదంటూ ఇప్పటికే నిరవధిక ధర్నా చేస్తున్నారు కార్మికులు. విద్యుత్ శాఖ కాంట్రాక్ట్ కార్మికులకు పలు కార్మిక సంఘాలు మద్దతు పలుకుతున్నాయి. కార్మికుల ధర్నా నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల నిరసనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టర్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఇప్పుడు కనుక మనం చూసినట్టయితే విజయవాడలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. రాష్ట్రానికి చెందినటువంటి దగ్గర 25,000 మంది ఉద్యోగులు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. గత వీళ్ళు ఒక్కళ్ళకు 5 సంవత్సరాలు 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళకు ఉన్నది. వీళ్ళు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా చేరిన పరిస్థితి. ఇప్పుడు కనుక చూసినట్టయితే వీళ్ళు గత 20 సంవత్సరాల నుంచి చేస్తున్న వారు ఉన్నప్పటికీ కూడా ఇంత మటుకి కూడా వీళ్ళకి ఇవి రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణించబోయేటప్పటికి తీవ్ర ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. మనం కనుక చూసినట్లయితే మాత్రం గత కొంతకాలం నుంచి కూడా వీళ్ళు ఈ తమ ఆందోళన బాట పెట్టారు. ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఆందోళన చేస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరతారు. ర్యాలీగా బయలుదేరి ధర్నా చౌక్ దగ్గర ధర్నా నిర్వహించే ప్రోగ్రాంకి రెడీ అయినట్టు పరిస్థితి చూస్తున్నాము. ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే మాత్రం రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చేరుకున్నారు. మొత్తంగా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 25,000 మంది ఉన్నట్టు తెలుస్తుంది. 25,000 మంది కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి వచ్చేసే పరిస్థితి అయితే కనపడుతూ ఉన్నది. ఇప్పటికే మనం చూస్తున్నాము కిక్కిరిసిపోయినటువంటి రైల్వే స్టేషన్ కిక్కిరిసిపోయి కనపడుతూ ఉన్నది. పెద్ద ఎత్తున వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అనే దాని మీద కూడా పోలీసులు తజ్జనా బజ్జన అవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడికి చూస్తున్నాం, ఇంకా వస్తూనే ఉన్నారు. మనం కనుక చూసినట్టయితే మాత్రం ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఇక్కడ నుంచి కూడా ధర్నా నిర్వహించాలని చూస్తూ ఉన్నారు. ప్రభుత్వం తమ గోడును వినిపించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ప్రభుత్వం వీళ్ళ గోడును ఆలకించిన పరిస్థితి అయితే కనపడలేదు. వీళ్ళకి సంబంధించినటువంటి విషయాలు వేటిలో కూడా ప్రభుత్వం స్పందించబోయేటప్పటికి తీవ్ర ఎత్తున నిరసన కార్యక్రమాలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. ధర్నా చౌక్ దగ్గర ప్రజెంట్ మనం విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము. ఇది రైల్వే స్టేషన్ దగ్గర ఇప్పుడు మనం చూసినట్టయితే మాత్రం పెద్ద ఎత్తున వేలాదిగా ఇప్పటికే పెద్ద ఎత్తున చేరుకొని ఉన్నారు. వీళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి ఏమిటి అనే దాని మీద పోలీసులు తజ్జనా బజ్జన అవుతున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. వీళ్ళు మాత్రం చెబుతున్నది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ అపరిష్కృతంగా ఉన్నటువంటి ఈ రెగ్యులైజేషన్ చేయడంలో అపరిష్కృతంగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. మమ్మల్ని కనుక రెగ్యులైజేట్ చేయకపోతే మాత్రం ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెబుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామన్ ఎస్బీ శ్రీనివాస్తో రవికృష్ణ, విజయవాడ నుంచి. పశ్చిమ గోదావరి జిల్లాలో జలసిరి కార్యక్రమానికి ఏపీ సర్కార్ శ్రీకారం చుట్టింది. పోగొండి ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు జాతికి అంకితం చేశారు. ఇక్కడి నుంచి పోలవరం ప్రాజెక్టుకు వెళ్లనున్న సీఎం నిర్మాణ పనులపై సమీక్షిస్తారు. పోలవరం పురోగతిపై ఇంజనీర్లకు దిశానిర్దేశం చేస్తారు. శాంక్షన్ చేశారు. 26,20,00,000 ఆ రోజు ఎస్టిమేషన్. ఇది ఈ రోజు మనం పూర్తి చేసుకునే పరిస్థితికి వచ్చాం. దీనికి 129.48 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. 26 కోట్ల నుంచి 129 కోట్లు అయింది. ఇది స్టోరేజ్ కెపాసిటీ చూస్తే 0.21 టీఎంసీ. ఆయకట్టు దగ్గర 4,000 ఎకరాల ఆయకట్టు దీంట్లో వస్తుంది. 3,600 ఎకరాలు స్టెబిలైజేషన్కి వస్తుంది. టోటల్గా 7,600 ఎకరాలకి ఇది ఉపయోగపడుతుంది. ఇంకొక 2,500 ఎకరాలు అనాథరేగా కూడా నీళ్లిచ్చే అవకాశం వస్తుంది. 2,500 కుటుంబాలు, 15 గ్రామాలు, బుట్టాయిగూడెం మొత్తం మండలం అంతా బాగుపడే పరిస్థితి వస్తుంది. ఈ రోజు కూడా మీరు చూస్తే నీటి మట్టం లాస్ట్ ఇయర్ 5.02 ఉంటే ఈసారి 6.03 మీటర్లు గ్రౌండ్ వాటర్ ఇక్కడ ఉంది. మే 2017కి అయితే 6.36 మీటర్లు ఉంది.
దీన్ని మొత్తం ఒక 14 కోట్లు మాత్రం 2008 నుంచి 14 వరకు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 115 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం జరిగింది. ఇది చూసినప్పుడు రిజర్వాయర్ ఒక పక్క, ఇప్పుడే ఎడమ కాలువకు నీళ్లు వదిలిపెట్టాం. కుడి కాలువ ఒక చిన్న వంతెన కూడా దీంట్లో తీసుకోవడం జరిగింది. అదే మరి కుడి కాలువ అయితే 5.9 కిలోమీటర్లు ఉంది. 9 గ్రామాలకు నీళ్లు వస్తాయి. 2250 ఎకరాలకు నీళ్లు ఇవ్వడం జరుగుతుంది.